వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. ఎగ్జిట్ పోల్స్ గత 24 గంటలుగా మనందరం అధికంగా వింటున్న పదం ఎగ్జిట్ పోల్స్. ఎస్పెషల్లీ ఓటింగ్ కంప్లీట్ అయిన సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఎలక్షన్స్ జరుగుతున్న రాష్ట్రాల్లో వినిపిస్తున్న పదం ఎగ్జిట్ పోల్స్. సో దానికి సంబంధించిన కొన్ని న్యూస్ అనేది ఇప్పుడు మనం హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటని చూద్దాం. ఓకే, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి, వీటికి మరియు ఒపీనియన్ పోల్స్కి తేడా ఏంటి, ఎగ్జిట్ పోల్స్ని ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అలాగే విచ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ మేక్స్ ఎగ్జిట్ పోల్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఎగ్జిట్ పోల్స్ని మంచివి, అక్యురేట్వి లేదా చెడువి అని చెప్పగలిగే ఫ్యాక్టర్స్ ఏంటి, అలాగే ఈ ఎలక్షన్ ప్రాసెస్ పైన ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ని గవర్న్ చేస్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, చివరగా ప్రపంచవ్యాప్తంగా డెమోక్రటిక్ కంట్రీస్లో ఎగ్జిట్ పోల్స్ లేదా ఒపీనియన్ పోల్స్, ఈ సర్వే బేస్డ్ పోల్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మొదటగా వాట్ ఆర్ ఎగ్జిట్ పోల్స్. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు, అంటే ఓటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఓటరు పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ ఓటర్ యొక్క ఒపీనియన్ బేస్డ్గా తీసుకొని కండక్ట్ చేసిన సర్వే బేస్డ్ అంచనాలని, ప్రిడిక్షన్స్ని మనం ఎగ్జిట్ పోల్స్గా భావిస్తారు. సో ఏ విధంగా ఓటేశారు, మీ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండింది, ఏ యొక్క పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తికి లేదా ఈ ఫలానా పార్టీకి మీరు ఓటేయడం జరిగింది. సో ఇలాంటి ఫ్యాక్టర్ క్వశ్చన్ అన్నింటినీ తీసుకొని చేసేది మనకి ఎగ్జిట్ పోల్స్. సో వీటిని మనం ఫేస్ టు ఫేస్ లేదా ఆన్లైన్ బేస్డ్ కూడా చేస్తారు. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నప్పుడు ఒపీనియన్ పోల్స్ కన్నా మనం కూడా వింటుంటాం. సో ఎగ్జిట్ పోల్స్కి ఒపీనియన్ పోల్స్కి తేడా ఏంటంటే ఏం లేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నప్పుడు మనం ఓటేసిన తర్వాత చేసింది ఎగ్జిట్ పోల్ అయితే, ఒపీనియన్ పోల్స్ అన్నప్పుడు బిఫోర్ ఓటింగ్ ప్రొసీజర్ స్టార్ట్ కాకముందుకి ఒక పబ్లిక్ యొక్క అవగాహన ఏ విధంగా ఉంది, అంటే ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఏ అంచనాల మీద వాళ్ళు ఓటింగ్ అనేది వెళ్తున్నారు అని ఒక ప్రజల స్పందన తెలుసుకునేదే ఒపీనియన్ పోల్స్. సో ఇవి రెండు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవి. ఎందుకంటే ఒకటి, ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అవి చెప్తాయి. దాంతోపాటు ఏ యొక్క అంశాలు అనేవి ఎన్నికల్లో ముఖ్యంగా నిలుస్తున్నాయి, ఒక ప్రత్యేకించి ఎన్నికల్లో ఇప్పుడు మనకు ప్రజెంట్ 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి. సో ఈ యొక్క ఎన్నికల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఏ ఒక్క అంశాలు అనేవి ఎన్నికల్లో ఇంపార్టెంట్గా దాన్ని ఉపయోగిస్తూ సిటిజన్స్ అనేవి వాళ్ళ ఓట్ని కాస్ట్ చేస్తున్నారని తెలుసుకోవడానికి ఈ ఒక మాధ్యమంగా ఉపయోగపడతాయి. ఈ సందర్భంలో ఒక ఎగ్జిట్ పోల్ని గుడ్ ఆర్ బ్యాడ్గా నిర్ణయించే అంశాలు ఏంటన్నప్పుడు, ఒకటి శాంపుల్ సైజ్. సో ఇవి సర్వే బేస్డ్ కాబట్టి శాంపుల్ సైజ్ అని ఉంటుంది. ఆ శాంపుల్ సైజ్ ఎంత పెద్దది మరియు ఎంత డైవర్స్, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీకి ఎక్కువ బలం ఉందనుకోండి, అదే క్లస్టర్లో కాకుండా డైవర్స్ ఒపీనియన్ని తీసుకొని చేసినట్లయితే మనకి అక్యురేట్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు క్లియర్లీ కన్స్ట్రక్టెడ్ క్వశ్చనేర్, అంటే బయాస్నెస్ అనేది రిఫ్లెక్ట్ కాకుండా న్యూట్రల్గా ప్రజల యొక్క అభిప్రాయం ద మోస్ట్ అక్యురసీతో చూపించే విధంగా ఉన్నట్లయితే ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రజల యొక్క నాడిని ప్రభావవంతంగా పరిచయం చేస్తాయి. లేదంటే బయాస్నెస్కి గురి చేస్తూ అల్టియర్ మోటివ్కి ఏ పార్టీ అని తెలుస్తుంది. సో ఇక్కడ మనకి కాంట్రవర్సీ అంతా ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేసేది ఎవరు? సో ఈ రెండింటిని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఈ కండక్ట్ చేసే యొక్క ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత న్యూట్రల్గా, ఎంత అన్బయాస్డ్గా ఉన్నట్లయితే అంత అక్యురేట్గా మనకి ప్రజాభిప్రాయం అనేది తెలుస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ని మోస్ట్లీ మనకు కండక్ట్ చేసేది ముఖ్యంగా మీడియా అవుట్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే న్యూస్ పేపర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు. సో వీటి ఓనర్స్ ఎవరు, వాళ్ళకి ఏమైనా అల్టియర్ మోటివ్స్ ఉన్నాయా లేదా న్యూట్రల్ బయాస్ లేకుండా చేస్తున్నారా అనే దానిపైనే ఎగ్జిట్ పోల్స్ యొక్క ప్రభావం అనేది మనకి ఉంటుంది. దీని తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఓటర్స్ పైన లేదా పాక్షికంగా ట్రాన్స్పరెంట్గా నిర్వర్తించే ఎలక్షన్ ప్రాసెస్ పైన ఏ విధంగా ఉందన్నప్పుడు, మొదటగా దే ఇన్ఫ్లుయెన్స్ ఓటర్స్ బిహేవియర్, అంటే ఓట్ చేసే వ్యక్తి యొక్క బిహేవియర్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక మల్టీ ఫేజ్లలో, అంటే పలు దశలలో ఓటింగ్ ఉందనుకోండి. సో ఒక దగ్గర ఓటింగ్ కంప్లీట్ కాగానే మనకి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చేస్తే మిగతా ప్లేస్లో ఉన్న ఓటర్స్ యొక్క చాయిస్ పైన ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డిమోరలైజ్ ఓటర్స్, ఒకనొక సందర్భంలో ఓటింగ్ కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో వేయాలనుకున్న ఓటర్ ఏంటి, ఆల్రెడీ నిర్ణయం వచ్చేసింది, సో పలానా పార్టీ లేదా పలానా పర్సన్ వెనుకోబోతున్నారు, సో మనం ఇంకా వేసి వాల్యూ లేదు, మన ఓటుకి వాల్యూ లేదు. సో డిమోరలైజ్ అయ్యి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం కూడా మనకు ఉంటుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటర్ పర్సంటేజ్, సో బోత్ ఆర్ లింక్డ్. డిమోరలైజ్ అయిన ఓటర్ ఓటింగ్కి వెళ్లకుండా ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గడం. ఓవరాల్గా ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 47% వరకు మనకి ఓటింగ్ వచ్చిందని న్యూస్ విన్నాం.
సో ఈ విధమైనది ఎలక్షన్ ప్రాసెస్ పైన తీవ్రంగా ప్రభావం చూపుతాయి. ఎక్కడైతే డెమోక్రసీని నిలబెట్టే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అనేది వీటిపైన ఉంటుంది. తర్వాత వాట్ రూల్స్ గవర్న్ దెమ్ ఇన్ ఇండియా. సో మరి ఇంత ముఖ్యమైన ఎగ్జిట్ పోల్స్ లేదా ఒపీనియన్స్ పోల్స్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం. సో ఇండియాలో ఈ విధంగా ఉంది పరిస్థితి అన్నప్పుడు హిస్టారికల్గా మొట్టమొదటిసారిగా మనకి 1957లో 2వ లోక్సభ ఎలక్షన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్, సర్వే బేస్డ్ పోల్స్ అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కాకుండా టర్మినాలజీ సర్వే బేస్డ్ పోల్స్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మన ఫస్ట్ టైం ఒపీనియన్ పోల్స్ అని చెప్పుకోవచ్చు. 2వ లోక్సభ 1957లో. తర్వాత 1995కి వచ్చేసరికల్లా పొలిటికల్ పార్టీస్ అనేవి ఎలక్షన్ కమిషన్ని ఆశ్రయించడం, సో ఈ విధంగా అల్టియర్ మోటివ్స్ తోటి మా ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూనే అనడం వల్ల ఈ 98లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాన్ విధించడం జరిగింది. న్యూస్ మీడియా, ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ కంపెనీస్ పైన ఈ ఒపీనియన్ బేస్డ్ సర్వేస్ అనేవి, బికాస్ ఇవి అంచనాలు వేస్తుంటాయి కదా, ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది, ఈ నాయకుడు వస్తారని చెప్పేసి, సో వీటిపైన బ్యాన్ వేయడం అనేది జరిగింది. అలాంటప్పుడు ఈ న్యూస్ మీడియా అవుట్లెట్స్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తున్నాయని కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో కోర్టు అనేది ఈ మ్యాటర్ పైన స్టే ఇవ్వలేదు. సో యథావిధంగా 1998లో ద ఓన్లీ టైమ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ హిస్టరీ ఒక నెల పాటు ఈ ఒపీనియన్ బేస్డ్ సర్వేల పైన బ్యాన్ అనేది ఉండింది. సో 1998 సంవత్సరంలో ఒక 1 month బ్యాన్ బోత్ ఒపీనియన్ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ రెండింటిపైన మనకి బ్యాన్ వేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి ఆ బెంచ్ చెప్పిన తీర్పు విధంగా ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న ఎగ్జిట్ పోల్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్న్ చేయబడుతున్నాయి. సో ప్రజెంట్ ఉన్న ఫామ్ ఏంటో ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు చెప్పిన సందర్భం 99లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ విధమైన లా వల్ల ఈ అధికారం రాలేదు. అంటే ఇంతకుముందుకి మనకి ఆర్టికల్ 324 ఏదైతే ఉందో, సో ఈ ఆర్టికల్ 325 తెలిసిందే కదా, టు సూపర్వైజ్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాలు ఉంటాయి, సూపర్వైజ్ ద ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి మనకి అధికారాలు ఇస్తుంది. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ ఆర్టికల్ను ఉపయోగించి మనకి బ్యాన్ అనేది విధించడం జరిగింది. బట్ వెన్ సుప్రీంకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కేసు వెళ్ళినప్పుడు ఆ కేసు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి మధ్యన మరియు ఈ విధమైన బ్యాన్కి మధ్యన జరగడం వల్ల సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఇది. సో మీకు లా అనేది బ్యాకింగ్ లేదు కాబట్టి మీకు అధికారం లేదు. సో దాన్ని పర్స్యూ చేస్తూ 2010 సంవత్సరంలో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1951, సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఈ సెక్షన్ 126 క్లాస్ ఏని ఇన్సర్ట్ చేయడం జరిగింది. 126A. సో ఈ యొక్క సెక్షనే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎగ్జిట్ పోల్స్ని గవర్న్ చేస్తుంది ఇండియాలో. సో ఈ సెక్షన్ ప్రకారం ఎలక్షన్ జరుగుతున్న సమయంలో, ఓటింగ్ జరుగుతున్న 48 గంటల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రచురితం చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఒపీనియన్స్ పోల్స్ పైన బ్యాన్ లేదు, కేవలం ఎగ్జిట్ పోల్స్ పైన మాత్రమే బ్యాన్ ఉంది. సో ఈ 48 గంటల వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రచురితం చేయడానికి అవకాశం లేదు. మీరు రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 5:30 గంటల వరకు సాయంత్రం ఎలక్షన్ కమిషన్ 5:30 గంటల తర్వాత మీరు పబ్లిష్ చేసుకోవచ్చని ఫస్ట్ చెప్పింది. తర్వాత దీన్ని 6:30 వరకు పొడిగించారు. ఎందుకంటే పోలింగ్ అనేది లేట్ అయింది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లలో చివరి ఓటు వేసే వరకు పోలింగ్ కన్క్లూడ్ కానట్టే. సో అలాంటి సందర్భంలో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకి ఎగ్జిట్ పోల్స్ అనేది మీరు ఈ తర్వాత ప్రచురించుకోండి అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 48 గంటలు అనేది దాదాపుగా మనకి పరిమితి ఇస్తారు. సో ఈ 48 గంటల్లో బ్యాన్ అనేది కంప్లీట్గా ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ పైన. ఒపీనియన్స్ పోల్స్ పైన బ్యాన్ అనేది లేదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా డెమోక్రటిక్ కంట్రీస్లో కల్లా యూరోపియన్ యూనియన్లో చూసుకున్నట్లయితే మనకి 16 కంట్రీలు ఏదో ఒక విధంగా వ్యాలిడిటీ టైమ్ లైన్స్ తోటి వీటిపైన బ్యాన్స్ అనేది విధిస్తూ ఉన్నాయి. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో కూడా చూసుకున్నట్లయితే సిమిలర్ టు ఇండియన్ సిచ్యువేషన్, అక్కడ కూడా మనకి ఒపీనియన్ పోల్స్ పైన ఎలాంటి బ్యాన్ లేదు. బట్ ఎగ్జిట్ పోల్స్ పైనకి వచ్చేసరికి ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో, బికాస్ ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రచురించకుండా ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిచ్యువేషన్ అనేది స్లైట్లీ డిఫరెన్స్. సో ఇక్కడ కూడా మనకి బ్యాన్ ఉంది, కాకపోతే ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్. ఈ మీడియా అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో బ్యాన్ అనేది సెల్ఫ్ ఇంపోజ్, అంటే వాలంటరీగా ఆ మీడియా అవుట్లెట్స్ అనేవి ఎగ్జిట్ పోల్స్ని ప్రచురించడం నుంచి తప్పుకుంటాయి డ్యూరింగ్ ద ఓటింగ్ టైం. సో ఇది ఎగ్జిట్ పోల్కి సంబంధించిన విషయం. ముందుగా మనం ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటో చూసుకున్నాం. ఎగ్జిట్ పోల్స్కి మరియు
ఒపీనియన్స్ పోల్స్కి మధ్యలో తేడా చూసుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే సర్వే బేస్డ్ పైన కండక్ట్ చేస్తారని చూసినాం. మరి ఎగ్జిట్ పోల్స్లో వివిధమైన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, గుడ్ ఎగ్జిట్ పోల్ లేదా బ్యాడ్ ఎగ్జిట్ పోల్ అని చెప్పి ఆ ఫ్యాక్టర్స్ ఏంటనే చూసాం. ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ని గవర్న్ చేస్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని చూసాం. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన సిచ్యువేషన్ అనేది ఉంది కూడా చూసాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ ban on which of the following? Exit polls, opinion polls. So please post your answer in the comment section. మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ మధ్యలో సో ఇప్పుడు మనకి ఈ 128 ఏదైతే ఉందో సెక్షన్ 126A ఏదైతే ఉందో ఇదే సెక్షన్ ఇంకొక పద్ధతిని కూడా మనకి బ్యాన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క పరిసరాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఓటు వేస్తున్నప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ప్రింట్ మీడియా వాళ్ళని లైవ్ కవరేజ్ చేస్తూ మనకి ఫుటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది పరిమితమైన కాదా? సో అది ఏ విధంగా ఏ పర్పస్ కోసం పరిమితం అనేది ఒకసారి రీసెర్చ్ చేసి నాకు కామెంట్ అనేది పోస్ట్ చేయండి, కింద చూస్తాను. దాంతోపాటు ఈ సెక్షన్ 126A కింద మనకి కొన్ని పనిష్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించరాని సమయంలో ప్రచురించినట్లయితే కొంత పనిష్మెంట్ అనేది ఉంది. ఆ పనిష్మెంట్ టైం ఎంత అండ్ ఆ పనిష్మెంట్ యొక్క టైప్ అనేది ఏంటిది, అంటే జైలు శిక్షణ లేదా ఫైన్ అనేది ఏ విధంగా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి. సో మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ అన్ ఒపీనియన్ పోల్ అండ్ అన్ ఎగ్జిట్ పోల్. డూ యూ థింక్ బ్యానింగ్ దీస్ పోల్స్ వుడ్ గో అగైనెస్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? అంటే ఎగ్జిట్ పోల్స్కి ఒపీనియన్ పోల్స్కి మధ్య తేడాలు ఏంటో రాయండి. దాంతోపాటు ఎగ్జిట్ పోల్స్ లేదా ఒపీనియన్ పోల్స్ ఈ సర్వే బేస్డ్ పోల్స్ని బ్యాన్ చేయడం వల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఏమైనా నష్టం వాటిల్లుతుందా? మెయిన్స్ ఆన్సర్ అప్రోచ్ ఒకసారి కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.